వాక్య ధ్యానం చేద్దాం. మన దగ్గర ఉన్న దానితోనే దేవుడు అద్భుతాలు చేస్తాడన్న అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇంకెక్కడి నుంచి అయితే అక్కర్లేదు, కొత్తవి రావాల్సిన పని లేదు. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, నేను ఏదైతే కలిగి ఉన్నామో దాంతోనే దేవుడు అద్భుతాలు చేసి మన అవసరాలు తీర్చగలడు అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మోషే గారి గురించి మనం ఆలోచించినట్లయితే, మోషే గారు ఐగుప్తు దేశం నుంచి మిద్యాను దేశానికి పారిపోయారు. మీకు తెలుసు, అక్కడ ఇత్రో గారి దగ్గర, మామగారి దగ్గర ఉన్నారు. మామగారి మందను మేపుతూ తోలుతూ మరక్కడ కాపల కాస్తా ఉన్నాడు. ఆయన చేతుల్లో ఒక కర్ర ఉంది. ఆ కర్రతోనే మందను అదిలించటం కానీ, తోలటం కానీ, కాపుదలు చేయటం కానీ చేస్తూ ఉన్నాడు. రోజు మరి మందను మేపే సమయంలో దేవుని పర్వతమైనటువంటి ఆ కొండ మీద దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కొండ పేరు తెలుసు కదా మీకు. ఏం కొండ? కొండ హోరేబు కొండ. ఆ కొండ అని దేవుని కొండ అని పిలిచేవాళ్ళు. ఇంకెవరన్నా వెళ్ళారు అక్కడ హోరేబు పర్వతం మీదకి? ఏలియాని రమ్మంది కూడా ఆ కొండ మీదకే. నీతో మాట్లాడాలి, నువ్వు రమ్మని చెప్పింది కూడా హోరేబు పర్వతం మీదకి. హోరేబు పర్వతం మీద దేవుడు దిగి వచ్చాడు. పొద మండుతా ఉంది, కాలిపోవటం లేదు. ఎంతేంది చూద్దామని మోషే వెళ్ళాడు. మన 3వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ మాటలు, నిర్గమాకాండం. మొదటి వచ్చినవేనమ్మా. మా అన్నం మేపుతా ఉన్నాడు. దేవుని పర్వతం హోరేబు అంటే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మోషేను పిలిచాడు. మోషే వచ్చాడు. మోషేకు దేవుడు తెలియచేశాడు, ఇజ్రాయేలు ప్రజలు బాధలో ఉన్నారు, వారి బాధను చూసి నేను దిగి వచ్చాను, వారిని విడిపించాలి. నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడి నా ప్రజల్ని పానీయమని చెప్పమని చెప్పాడు. ఆయన నా మాట నమ్మరయ్యా అని ఏదో సాకులు చెప్పాడు. అప్పుడు దేవుడు అడిగాడు 4వ అధ్యాయంలో 2వ వచనం, నీ చేతిలో ఉందేమిటయ్యా అని అడిగాడు. మోషే చెప్పాడు, ఇది కర్ర, ఇది మామూలు కర్ర, సాదా సీదా కర్ర. ఆ కర్ర మోషే చేతిలో ఉంది. ఎందుకంటే గొర్రెలు కాసేవాడు కాబట్టి ఆయనకి కర్ర ఉంది. ఆ కర్రని అడుగుతా ఉన్నాడు దేవుడు, నీ చేతుల్లో ఏముంది? కర్రే. ఈ కర్రను కింద పడేయమన్నాడు. పడేసినప్పుడు అది సర్పమైంది. మళ్ళీ పట్టుకోమన్నాడు. పట్టుకున్నప్పుడు మళ్ళీ కర్ర అయింది. ఈ సూచిక క్రియ నువ్వు చూపించు, ఫరో గారు నమ్ముతాడు. అయినా కూడా నేను అతని మనసును కఠినపరుస్తాను, ఇలాంటివి చేయాల్సి వస్తుంది అని మోషే గారితో దేవుడు చెప్పాడు. ఆ కర్రతోనే అద్భుతాలు చేశాడు దేవుడు. కర్రను తీసుకెళ్ళాడు, పడవేశాడు ఆయన ముందు. అది సర్పమైంది. మళ్ళీ పట్టుకున్నాడు, అది మళ్ళీ కర్ర అయింది. అద్భుతాలు చూశారు. ఇది పెద్ద గొప్పేం కాదు, మా శకునుగాండ్రు మంత్రగాంతో చేస్తారు అని చెప్పి వాళ్ళు పిలిచారు. వాళ్ళు మంత్రాలు చేశారు. వాళ్ళు కర్రలు కూడా పావులు అయినాయి. అయితే మోషే చేతుల్లోని పడవేయబడిన కర్ర పాము మిగిలినన్నిటిని మింగివేసింది. అయినా ఫరో హృదయం కఠినపరచబడటం వల్ల జనులు పానీయలేదు, నమ్మలేదు. తర్వాత ఆ కర్రను ఏటి నీళ్లతో కొట్టినప్పుడు నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి. ఆ కర్ర ద్వారానే అద్భుతం జరిగింది. ఏటి నీళ్లను కొట్టినప్పుడు నీళ్ళు ఎట మారినాయి? రక్తంగా మారినట్టుగా వాక్యం తెలియజేస్తూ ఉంది. మేము కూడా చేస్తామన్నారు, వాళ్ళు చేశారు, కానీ అది
హృదయం కఠిన పరచబడటం వల్ల ఆయన మార్చబడలేదు. ఈసారి కర్రను చూపి ఆ ఏటి వైపు చూచినప్పుడు ఏటిలో ఉండవలసిన కప్పలన్నీ కూడా ఆ ఐగుప్తు రాజ్యంలోకి వచ్చేసినాయి. 7వ అధ్యాయం అనుకుంటూ చూడండి, 17వ వచనం. ఆ ఆ నీ కర్రను తీసుకెళ్ళి ఏటిపాయల మీద కొడితే ఆ అక్కడున్న కప్పలన్నీ, ఏట్లో ఉన్న కప్పలన్నీ ఇంట్లోకి వస్తాయి. మోషే గారు ఆ విధంగా చేయగా కప్పలన్నీ వచ్చేసినాయి. ఎక్కడ చూసినా కప్పలే, ఇల్లంతా కప్పలే. ఉం? వాళ్ళు తట్టుకోలేకపోయారు, వాటిని తొలగించమన్నారు. మళ్ళీ మోషే ప్రార్థన చేసినప్పుడు కప్పలన్నీ చనిపోయినాయి, రాసులు పోశారు. ఆ విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మళ్ళీ మోషే గారు ధూళిని కొట్టాడు. అహరోను మోషే తన కర్రతో ధూళిని కొట్టినప్పుడు అవన్నీ కూడా మిన్నలుగా మారిపోయినాయి. పేలు అంటే మనలో తలలో ఉండే పేలు కాదు, మిన్నల్ని కింద పుట్టినట్లు రాశాడా, కోళ్ళగా పడతాయి ఎక్కువగా. అవి కుక్కినా కూడా సావు, పైకి పడతా ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి. చూసారు మిన్నల్ని ఎప్పుడన్నా మీరు? చిన్నగా ఉంటాయి అమ్మా, చిన్న చిన్నవి ఉంటాయి. అటు కుక్కినా కూడా సావు, ఎగిరి పడతా ఉంటాయి. రబ్బర్ లాగా ఉంటాయి, ఎర్రగా కలర్లాగా ఉంటాయి మిల్లలు. ఆ దేశమంతా అవే. మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళకి మంత్రాలు వచ్చి, రండిరా మంత్రాలు పెట్టండిరా, మీరు కూడా పేర్లు సృష్టించండిరా అన్నాడు ఫరో గారు. వాళ్ళు మంత్రాలు పెట్టారు కానీ మంత్రాల వల్ల ఏమీ కాలేదు. చివరికి వాళ్ళు చెప్పిన మాట, ఇది దైవ శక్తి, దేవుని శక్తి ద్వారా ఏ కార్యాలన్నా జరుగుతాయి, అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడతాయి అన్న విషయాన్ని నిన్న ఉదయకాల సమయంలో విజ్ఞాపన కూటంలో నేర్చుకున్నాం. కాబట్టి దేవుని శక్తి ద్వారా గొప్ప కార్యాలు జరిగినాయి. ఇది దైవ శక్తి అండి, మా వల్ల కాదు అని వాళ్ళు చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అయినా కూడా ఫరో హృదయము కఠినపరచబడింది. ఈసారి మీరు వెళ్ళొచ్చు కానీ అందరూ వెళ్ళొద్దు, దూరం వెళ్ళొద్దు అని చెప్పిన మాటలు మనం చూస్తాం. తర్వాత మోషే తన కర్రను చాపినప్పుడు మిడతల దండు అంతా కూడా ఐగుప్తు దేశం అంతా, పొలం అంతా కూడా నిండిపోయినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. 10వ అధ్యాయంలో చూస్తే 13వ వచనం. తన కర్ర, ఎంచేపుడికి కర్రే. అసలు నన్ను ఏం చేస్తారు, నేను వెళ్తే వాళ్ళ మాట వింటారా, నన్ను నమ్ముతారా, మీరు పంపారని ఏంటి రుజువు అంటే, ఇదిగో నీ చేతుల్లో ఉన్న దాంతో నేను అద్భుతం చేయబోతున్నాను. మిడతలన్నీ వచ్చేసినాయి కర్ర చాపగానే. మళ్ళీ మిడతలను కూడా తీసివేయమని అడిగాడు. తీసివేసినా కూడా అతను హృదయం కఠినపరచబడింది. లాస్ట్కి తొలి సంతానం మరణించిన సమయాల్లో ఆయన భయపడిపోయి, ఎందుకంటే ఘోష పుట్టింది దేశం అంతటా కూడా, మహాఘోష పుట్టినప్పుడు శవము లేని ఇల్లు లేదు గనుక భయపడిపోయి, అయ్యా తొందరగా వెళ్ళండి అని పర్మిషన్ ఇచ్చాడు పంపటానికి. వాళ్ళందరూ కూడా బయలుదేరారు. వస్తున్న సమయాల్లో మరి ఎర్ర సముద్రం అయిన అడ్డం వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అప్పుడు ప్రజలందరూ కూడా గొనుక్కున్నారు. ఏంటి మాకు సమాధులు లేవనా, ఇక్కడ దాకా తీసుకొచ్చావు, ఇక్కడ చంపబోతున్నావు అని తిరుగుబాట్లు మాట్లాడాడు. మీరేం అరవమాకండి, దేవుడు కలుగు చేసి రక్షణ ఊరుకుండి చూడండి అని మోషే ప్రార్థన చేశాడు. దేవుడు పరిష్కారం చెప్పాడు. తెలుసు కదా, నీ దగ్గరే ఉంది, కర్ర ఉంది, కర్రను చాపు, సముద్రం వైపు చూపు అన్నాడు. దాన్ని పాయలో 16వ వచనం, 14వ అధ్యాయం. నీ కర్రను ఎత్తి సముద్రం వైపు చూపు. కర్ర చూపిస్తే సముద్రం పాయలవుతుందా?
ఏదన్నా వంగిపోయిన పంటలైతే కర్రతో ఇటాటి నెట్టొచ్చు, పాయలు చేయొచ్చు. కానీ సముద్రాన్ని పాయలు చేయటం కర్రతో అసాధ్యమైన కార్యం. కానీ దేవుడు దానితోనే అద్భుతం చేశాడు. ఆ రాత్రంతా తూర్పు గాలి చేత సముద్రాన్ని చీల్చివేసినట్టుగా మనం వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. 21వ వచనంలో చూస్తాం మాట. ఆ, ఉమ్, ఉమ్, ఆ, ఆ. ఇన్ని గొప్ప కార్యాలు చేస్తుంది కాబట్టి కర్ర, ఈ కర్ర పేరు ఇక నుంచి మోషే కర్ర అని అనటానికి ఆయనకి నచ్చల. అందుకని ఆ, ఏమి కర్ర అన్నారంటే, ఏం కర్ర అన్నారు? 4వ అధ్యాయం 2వ వచనం చదివాంగా మనం. ఏమన్నాడు? నీ చేతుల్లో ఆ, కర్ర అన్నాడు కదా. 20వ వచనం చదవండి. ఆ, ఆ, దాని పేరు మారింది, దేవుని కర్ర. ఆ, ఎందుకంటే ఈ కర్రతోనే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఈ కర్రలో దేవుని శక్తి ఉందని మోషే భావించి దేవుడు అంటాడు, మోషే నీ కర్ర చాపు అంటాడు. కానీ మోషే ఇప్పుడు దాన్ని ఎలా చూస్తున్నాడంటే అది దేవుని కర్రగా చూస్తా ఉన్నాడు. ఇది ఎందుకంటే దేవుని కార్యాలు దీని ద్వారా జరుగుతున్నాయి కాబట్టి దేవుని కర్ర అని. మరి అమాలేకీలు యుద్ధానికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దాటిన తర్వాత అమాలేకీలు యుద్ధానికి వచ్చారు. వచ్చినప్పుడు మోషే గారు యెహోషువతో చెప్పాడు, నువ్వు యుద్ధ భూమికి వెళ్ళు తీసుకొని, నేను ఎక్కడికి కొండ శిఖరం మీదకి వెళ్తాను. ఏం తీసుకొని? 17వ అధ్యాయం 9వ వచనం. ఆ, ఉమ్, 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 దేవుని కర్ర అంటే మోషే చేతిలో కర్రకి ఆ పేరు వచ్చిందని చెప్పడానికి మీకు చెప్పా. ఫస్ట్లోనే ఓరేవు పర్వతం మీదే ఆ పేరు పెట్టారు దానికి. ఇక ఏడకెళ్ళినా కూడా అది దేవుని కర్రగా వాడబడింది. దేవుడు దాని ద్వారా అద్భుతాలు చేశాడు. మన చేతుల్లో ఉన్న దాంతోనే దేవుడు అద్భుతాలు చేయగలడు అన్న దానికి రుజువుగా ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఆయన కర్ర తీసుకొని శిఖరం మీద నిలిచి పైకి ఎత్తినప్పుడు జయం పొందారు, చేయి దించినప్పుడు ఓడిపోయారు. ఆ విధంగా జయ జీవితాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేన్నైనా జయాన్ని ఇవ్వగలదు మనకున్న దాంతోనే, మనకున్న జ్ఞానముతోనే. ఇంకా ప్రత్యేకంగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ జ్ఞానముతోనే దేవుడు విజయాన్ని ఇవ్వగలడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 3వ న్యాయాధిపతి తెలుసా మీకు? ఏమ్మా? మొదట ఆయన ఒత్నియేలు, రెండో ఆయన యెహూదు, మూడో ఆయన ఎవరు? ఆయన చేతులు ఏముంటుందో తెలుసా? అతడు ఏ విధంగా రక్షించగలిగాడంటే ముళ్ళుకర్ర అంటారా, మునుకోలు అంటారా? ఆ? ఆ, అదే ఉంది ఆయన చేతులు. ఆ న్యాయాధిపతి అయ్యాడు, సమర్థు. ఉమ్, ఆ, 3వ అధ్యాయము చూడండి, మీ 30వ వచనంలో ఉంటుంది. ఆ, 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 మునుకర్ర ఉంది చేతుల్లో. ఫిలిస్తీన్లు 600 మందిని ఆ ఆ కర్రతోనే కొట్టి చంపేశాడు. నేను మరి ఎలా జయించాలి, నేను ఏ విధంగా వీళ్ళకి న్యాయాధిపతిగా ఉండగలను, ఫిలిస్తీన్లు చాలా మంది వచ్చారు, ఎలా జయించటానికి ఆయుధాలు లేవు అనుకున్నప్పుడు చేతిలో ఉన్న కర్రే, మునుకర్ర అంటారు, మనం పెద్దోళ్ళు వాడతారు కదా. ఆ, ఉమ్, దాంతోనే 600 మందిని చంపి జయం పొందాడు. సంసోన్ని చేతులు కాళ్ళు కట్టేసి కొత్త మోకులతో తీసుకొచ్చారు. ఆ గాజా ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ వచ్చింది, ఆ తాళ్ళు తెంచేశాడు. అయితే ఫిలిస్తీన్లు ఎక్కువ మంది అతన్ని దాదాపుగా 1000 మంది చుట్టుముట్టారు. అప్పుడు చంపటానికి ఏమీ లేదు. ఆ, ఆ, దాన్ని ఒక ప్రసంగంగా చెప్పాడు ఒక పాస్టర్ గారు. గాడిదంట దేవుణ్ణి అడిగిందంట, నన్ను వాడుకో, నన్ను ఆడుకో అని. ఆ, సరే వాడుకుంటానులే అన్నాడంట దేవుడు. కానీ అది చచ్చిపోయిందంట. చచ్చిపోయినా కూడా దేవుడు వాడుకోలేదు దాన్ని, అట్టానే చనిపోయింది. కానీ దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి అక్కడ చనిపోయిన కాడ
సంసోను అక్కడ పడి ఉన్న ఇంకా పచ్చిగానే ఉంది ఆ గాడిద దవడ. దాన్ని తీసుకొని వచ్చిన ఫిలిష్తీయులు 1000 మందిని కూడా ఆ గాడిద పచ్చి ఎముక దవడతోనే చంపాడు అని చెప్పబడింది. అంటే ఆయన అట వివరించాడనమాట. బైబిల్‌లో లేదది. నన్ను వాడుకో వాడుకో అన్న మాట. బిలాము దగ్గర గాడిద మాట్లాడింది ఉంది. కానీ ఇక్కడ ఇది లేదు. ఆయన ఎవరో ప్రసంగంలో చెప్పాడనమాట. ఆయన వాళ్ళు ఒక విధంగా నడిపింపు చేస్తా ఉంటారు. 15 అధ్యాయంలో 15 వచనంలో ఉంటది ఈ మాట. ఆ! చెయ్యి చాపి ఆ ఎముక దవడను పట్టుకొని దాంతోనే దాంతోనే 1000 మందిని చంపివేశాడు కదా! ఇంకేదో మనకు ఆ ఖడ్గాలు అవసరం లేదు. కత్తులు అవసరం లేదు. దేవుడు జయం ఇవ్వాలన్నా మళ్ళీ ప్రత్యేకంగా ఏం తేక్కర్లేదు. నీ దగ్గర ఉన్న దానితోనే దేవుడు విజయాన్ని ఇస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. మనందరికీ తెలిసిన సత్యము, గొలియాతు వీరుడు, శూరుడు, బాల్యము నుండి యుద్ధములో ఆరితేరినవాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి యుద్ధాయుధాలు, బల్యాలు, బడిసెలు అవి చాలా విలువైనవి, చాలా నైపుణ్యత కలిగినవి చూస్తాం. ఎంత పొడుగు ఎంత లావు ఉందని రాస్తాడు దాంట్లో. మరి యుద్ధానికి ఎట్టెళ్తావయ్యా నువ్వు అని సౌలు అడుగుతాడు. అడిగితే దేవుణ్ణి బట్టి వెళ్తాను, దేవుడు సహాయం చేస్తాడు, సింహం బలం నుంచి ఎలుగుబంటు బలం నుంచి నన్ను కాపాడిన దేవుడు, ఫిలిష్తీ నుంచి కూడా సున్నతి లేనివాడు, దేవుడు జయం ఇస్తాడు అంటే, సరే అట్ట కాదు కానీ నా ఆయుధాలు ఉన్నాయి తీసుకొని వెళ్ళు, వాటిని ధరించుకో అని చెబితే దావీదేమో బాలుడయ్యా, సౌలేమో అజానుబాహుడయ్యా, ఎత్తుగా వేసుకున్న కాళ్ళు దూరిపోతుంది. అన్ని లూజ్ అయిపోయినాయి. లోపల వేసుకున్న కాళ్ళకి వేసుకున్నా కూడా పదరక్షలు ఏమీ నడవలేకపోయాడు. సెట్ అవ్వలేదు. ఇక అట్ట కాదని ఆయన అంత రోజు ఒడిశాలతో ఇసిరేవాడు కదా, ఆ ఒడిశాలు తీసుకొని వెళ్తా ఒక 5 రాళ్ళు ఏరుకొని వెళ్ళాడు. ఏంట్రా వస్తున్నావు నువ్వు, నేను కుక్కనా వస్తున్నావు, కర్ర తీసుకొని వస్తున్నావు అని అతను మాట్లాడాడు. మోషే దావీదు చేతిలో కూడా కర్ర ఉంది, ఎందుకంటే ఆయన కూడా గొర్రెలు కాసాడు కదా. కాకపోతే అదనంగా ఒడిశాల కూడా ఉంది ఆయన దగ్గర. కానీ అతను పరిగెత్తుకు రాలేదు, కానీ దావీదే పరిగెత్తుకుంటెళ్ళి ఆ రాయిల్లో ఒక రాయి తీసుకొని, మొదటి రాయి తీసుకొడితే నొసల్లో జొరబడి బిల్లబీటుగా పడిపోయాడు. దావీదు పరిగెత్తుకొని వెళ్ళి గొలియాతు కత్తితోనే గొలియాతు తలకాయ కోసి తలకాయ పట్టుకొని వచ్చాడు. అదిరిపోయాడు సౌలు. ఎవడు ఈ పిల్లోడు, ఈయన బొడ్డోడు, ఇప్పుడు దాకా మాట్లాడాడు కదా, ఇప్పుడు దాకా మాట్లాడి వచ్చాడు కదా. అంటే అతనికి సాతాను వచ్చినప్పుడల్లా మైండ్ స్థిమితం లేదు. ఎందుకంటే దురాత్మ వచ్చి వెనపిస్తుంది కాబట్టి విషయాలు మర్చిపోతూ ఉండేవాడు ఎక్కువగా. కాబట్టి దావీదు చేతుల్లో ఉన్న దానితోనే దేవుడు గొలియాతును జయించగలిగినటువంటి గొప్ప కార్యాన్ని చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకు అది లేదు ఇది లేదు అనుకోక్కర్లేదు. ఏ శత్రువుని జయించాలన్నా సరే మనం కలిగిన దాంతోనే దేవుడు జయ జీవితాన్ని ఇస్తాడన్న విషయాలు ఇప్పుడు వరకు మనకు చూడగలిగాం. అదేవిధంగా సమస్యలు తీరాలి, ఆర్థిక సమస్యలు తీరాలి అనుకున్న సమయంలో ప్రవక్త భార్య ఒక ఆమె, ప్రవక్త గారు చనిపోయాడు, మంచిగా సేవ చేశాడు, 2 కుమారులు వాళ్ళకి. అయితే బాకీలు పెరిగినాయి. మరి ఎక్కడ ఆశించుకోకుండా నీతిగా నిజాయితీగా బతికాడు కనుక అప్పులే మిగిలినాయి. సేవకులకి ఎక్కువగా మరి ఇలాంటి పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి. అని చనిపోయాడు ప్రవక్త. అయితే మరి బాకీలోళ్ళు ఊరుకోరు కదా, పిల్లల్ని తీసుకెళ్ళటానికి వచ్చారు. జీతానికి తీసుకెళ్ళి చల్లేసుకుంటానికి, మినాయించుకుంటానికి. అయితే ఆమె ఎలీషా గారిని అడిగింది సలహా. ఇదయ్యా పరిస్థితి అంటే ఆయన అడిగిన మాట, నీ దగ్గర ఏముందమ్మా,
అంటే ఆమె చెప్పింది, ఒక నూనె కుండ ఉందయ్యా, ఇక అది తప్ప మా ఇంట ఏమీ లేదు. మరి బాకీలేవో ఎక్కువ ఉన్నాయి, అవన్నీ తీరాలంటే ఎలా అంటే ఏలియా ఎలీషా గారు ఒక సలహా చెప్పాడు. నువ్వు బయటికెళ్ళి మీ ఊర్లో ఉన్న ఖాళీ కుండలన్నీ తీసుకురమ్మా, అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని తలుపేసుకొని ఏకాంతంగా ప్రార్థన చేసి ఆ నూనె కుండని ఎత్తి ఆ కుండల్లో పోయండి అని చెప్పాడు. ఒక కుండ ఎన్ని కుండలు నింపగలిగిద్ది? ఒక కుండనే కదా నింపేది. అయినా ఆమె మాట నమ్మి చెప్పిన మాట ప్రకారం చేస్తే అద్భుతం జరిగింది. ఇప్పుడు మోషే చేసిన, మూడో న్యాయాధిపతి గారు చేసిన, ఎవరు చేసినా కూడా దేవుడు చెప్పిన మాట వినటం ద్వారా అద్భుతం జరిగింది. కాబట్టి దేవుడు చెప్పిన మాట మనం వినగలిగితే దేవుడు అద్భుతాలు చేస్తాడు మన జీవితాల్లో. దేవుని మాట వినకపోతే అద్భుతాలు జరగవు, కార్యాలు జరగవు. కార్యాలు జరగకపోవటానికి దేవుడు శక్తిహీనుడని కాదు, దేవుడు చేయలేని వాడని కాదు. మనలో ఉన్నటువంటి అవిధేయతలు కానీ అవిశ్వాసాలు కానీ దేవునిని అద్భుతాలు చేయకోకుండా ఆపివేస్తామని మార్కు గారు రాశారు కదా, 6వ అధ్యాయం 5వ వచనంలో రాస్తాడు. చిన్న చిన్న స్వస్థతలు తప్ప ఆ, ఉమ్, అద్భుతాలు యేసు ప్రభువారు చేయజాలకపోయాడు అన్నాడు, చేయలేకపోయాడు అని రాశాడు ఆయన. ఎందుకని చేయలేకపోయాడు? అని శక్తి లేక కాదు, సామర్థ్యత లేక కాదు, వారి అవిశ్వాసం వల్ల. మనలో అవిశ్వాసం ఉంటే కార్యాలు మనమే జరిగించుకోలేము. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మాట వింటే దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు. మన అవిశ్వాసం వల్ల అద్భుతాలు జరగకోకుండా ఆగిపోతున్నాయి. లేకపోతే ఎప్పుడో మన జీవితాలు మారిపోయి ఉండేవి, మన సమస్యలు తీరిపోయి ఉండేవి, మనం స్థిరపడి ఉండేవాళ్ళం. ఎందుకు లేవంటే సరిగా దేవుని మాట వినక, అవిధేయత ఉండటం వల్ల, అవిశ్వాసం వల్ల దేవుని యొక్క అద్భుత కార్యాలు మన జీవితాల్లో చూడలేకపోతున్నాం అన్న విషయాన్ని ఇక్కడ మనం చదవగలుగుతా ఉన్నాం. కాబట్టి ఆ విశ్వాసముతో దైవజనుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా అన్ని కుండలు తెచ్చుకొని తలుపులు వేసుకొని ప్రార్థన చేసి కుండను ఎత్తి నీళ్లు పోస్తున్నప్పుడు ఒక కుండ నిండిపోయింది. ఈ కుండలో చూస్తే ఇంకా నూనె మిగిలే ఉంది. మళ్ళీ ఇంకో కుండలో పోసింది, అది నిండిపోయింది. ఈ కుండలో చూసుకుంది, దాని నిండా ఇంక నూనె కనపడతానే ఉంది. ఇంకో కుండలో పోసింది, అది నిండింది, దీంట్లో నూనె అట్టానే ఉంది. అట్లా తెచ్చిన కుండలన్నిటిని కూడా నింపగలిగింది అద్భుత రీతిగా. అన్ని నిండిపోయినాయి. ఇక కుండలు లేవు ఆయన చెప్పాడు, ఇక కుండలు లేవు. ఊర్లో కుండలన్నీ వచ్చేసినాయి, ఇక కుండలు లేవు. కుండలు లేవు అని చెప్పిన తర్వాత ఈ కుండలో నూనె ప్రవహించటం, పొరలటం ఆగిపోయింది. ఆ విధంగా అద్భుతాన్ని చేశాడు ఆమె దగ్గర ఉన్న దాంతోనే. అప్పుడు మరి ఏం చేయమంటావయ్యా అని అడిగితే వీటన్నిటిని అమ్మేసి బాకీలు తీర్చుకొని నువ్వు నీ బిడ్డలు హాయిగా బ్రతికేసేయండి అని చెప్పాడు. ఆ విధంగా అమ్మితే ఎంత డబ్బు వచ్చిందో రాయబడలేదు, కానీ బాకీలన్నీ తీరిపోయినాయి. బాకీలన్నీ తీరిపోయినాయి. ఆ పిల్లలిద్దరిని ఆమె బతికించుకోగలిగింది. కాబట్టి మాట వింటే నీకున్న దాంతో అద్భుతం చేస్తాడన్న సత్యాన్ని ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మా కంగారు పడక్కర్లేదు. ఈ పరిస్థితి ఏది నా దగ్గరే ఉంది, మా ఆయన లేడు, మరి ఏ విధంగా ఈ సమస్య నుంచి గట్టెక్కుతాను, ఈ అప్పులు ఎలా తీరుతాయి అని దిగులు పడాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఉన్న దాంతోనే దేవుడు అద్భుతాన్ని చేసి వాటిని సమస్య నుంచి పరిష్కరించగలడన్న సత్యాన్ని ఈ యొక్క విషయంలో మనకు అర్థం అవుతూ ఉంది కదా. 2వ రాజుల గ్రంథంలో ఉంది ఈ మాట. 4వ అధ్యాయము 2వ వచనం కాడ నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి, ఒక మాట చూద్దాం. నాకు చెప్పమ్మా. అడిగినప్పుడు వాస్తవం చెబితే ఏదైనా సలహా చెప్పగలరు,
న్యాయం చేయగలరు కానీ వాస్తవం చెప్పలేనప్పుడు దైవజనులు కూడా ఏం చేయలేరు. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మరి అన్నీ చెప్పాలి. నువ్వు చెప్పేదాన్ని బట్టి ఆయన వైద్యం రాస్తాడు. ఆ! ఆయన దగ్గర ఏం చెప్పుకోకుండా సగం దాచుకొని సగం చస్తే నీ రోగం తగ్గదు. అందుకని డాక్టర్ గారి దగ్గర, లాయర్ గారి దగ్గర ఏం చెప్పాలంటారు? ఆ! కదా! దైవజనుల దగ్గర అబద్ధం చెప్పకూడదు. నిజమే చెప్పాలి. అబద్ధం చెప్పిన అనయ్య, సప్పీరా జీవితం ఏమైందో మనకు తెలుసు. గెహజీ జీవితం ఏమైందో మనకు తెలుసు. "యాడికెళ్లారు నువ్వు?" "నేనాడికెళ్ళా? ఇక్కడే ఉన్నాను గదా!" అన్నాడు. "ఆ నయమానికి పోయిన కుష్టు నీకొచ్చింది పోరా" అన్నాడు. కదా! గెహజీ కుష్టురోగి అయ్యాడు కదా! ఉన్న వాస్తవం చెప్పిందామె. చదువమ్మ. ఇంక లేదయ్యా నిజంగా. హ్మ్. అప్పుడు వాళ్ళొచ్చి నా బిడ్డల్ని తీసుకెళ్తా ఉన్నారు. చదువమ్మ. ఆ! ఆ! దొరికినన్ని. ఆ! ఎన్ని దొరికితే అన్ని అప్పడికి తీసుకురా. ఆళ్ళెట్టిచ్చారు? ఏం మంచితనం చూసి ఇచ్చుంటారు కదా! ఆ! తీసుకున్న డబ్బులే తీరుస్తదేమో. ఈమెకి అన్ని అప్పులే. మరి కుండలు తీసుకెళ్ళి ఏం చేస్తది? ఏ కుండిస్తే ఎట్టా మళ్ళీ ఇస్తదా? ఇదా? అన్న డౌట్ ఆళ్ళకి రాలేదు కదా! అందరూ ఇచ్చారు అడిగిన వాళ్ళందరూ. ఆ! అవును. మానలు. ఆ! అది. దాన్ని బట్టి వాళ్ళిచ్చారు. దేవుడు నిజంగా అద్భుత రీతిగా సమస్యను తీరుస్తాడు. నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా నువ్వు దేవునికి విధేయురాలు అయితే నీకున్న దానితోని అద్భుత రీతిగా నీ సమస్య నుంచి దేవుడు ఉడ్డెంకించటానికి ఇష్టపడతా ఉన్నాడు. మరి నువ్వు విశ్వాసం కలిగి ఉండగలవా? దేవుని మాట వినగలవా? దేవుడు చెప్పినట్లుగా చేయగలవా? చేస్తేనే అద్భుతాన్ని నువ్వు చూస్తావు నీ జీవితంలో. నీ ఇంట అద్భుతాల పంట జరుగుతుంది, వస్తుంది. కానీ నువ్వు దేవుని మాట వినాలి. దేవుని మాట వినకుండా అని ఒక కొండలో నేను ఎన్ని కొండలకి ఎట్టొచ్చిద్ది అని మెలకుండా ఊరుకుంటే అద్భుతం జరిగేది కాదు. ఎలీషా చెప్పినట్లు ఆమె చేయకుండా ఉంటే ఆమె సమస్య పరిష్కరించబడేది కాదు. కాబట్టి దేవుని మాట వినండి. అద్భుతాలు దేవుడు చేస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. కనాను విందు మీకు తెలుసు. ద్రాక్షారసం అయిపోయింది. అక్కడ ఏమీ లేవు. అక్కడ పెట్టినటువంటి 6 రాతి బానులున్నాయి. అవి కూడా ఖాళీగా ఉన్నాయి. ఎందుకు ఖాళీ అయినాయి అంటే, యూదుల ఆచారం ప్రకారం ఫంక్షన్‌లకొచ్చినా సరే, ఇంటి వారు కాళ్ళు కడుక్కుంటానికి నీళ్ళివ్వాలి. అది మర్యాద, యూదుల సాంప్రదాయం. మనం కూడా అదే చేసాం గదా! ద్రావిడులు, ఆర్యులు అని ఉన్నారు భారతదేశంలో. టీచర్ గారు ఉన్నారా? ఆర్యుల ముందర, ద్రావిడుల ముందర. ఆర్యులు ఎక్కడోళ్ళు? ఆర్యులు ఎవరు అసలు? ఏమ్మా? లోతు సంతతే ఆర్యులు. ఆరు దేశంలో నివసించాడు. లోతు స్వాస్థ్యం అది. ఆరు దేశం. ఆరు దేశంలో నివసించిన వాళ్ళు ఆర్యులయ్యారు. వాళ్ళు ఇక్కడికొచ్చారు భారతదేశానికి కదా! మన సింధు నాగరికత కదా! మెసొపొతేమియా. మెసొపొతేమియా ఎవరిది? అబ్రహాముది. మెసొపొతేమియా నుంచి వచ్చిన ఆయన ఎవరు? అబ్రహాం గారే కదా! సరే. మన మధ్య ఒక ఆయన ప్రశ్న వేశాడు. భారతదేశంలో అసలు సిసలు అయిన క్రిస్టియన్స్ ఉండారా అని ప్రశ్న వేసాడు ఆయన. ఆయన అడిగాడు, అసలు సిసలైన హిందువులు ఉన్నారా అని అడిగాడు. హిందువు అన్నది లేదు కదా అసలు. సింధుని వాళ్ళు పిలవక రాక హిందూ అన్నారు. హిందూ దేశం అయింది. ఒకప్పుడు అదే సింధు నాగరికత కదా ఇది. సరే, ఇంకా మనం అటుకు వెళ్ళొద్దు కానీ విషయాలు అవి. ఏదైనా దేవుడు అద్భుతాలు చేయగలడు. అద్భుత రీతిగా అబ్రహాము మరి అక్కడికి వచ్చి ఈ విధంగా మరి అనేకులకి ఆశీర్కరంగా మార్చబడ్డాడు అని నమ్మాడు కాబట్టి కార్యాలు జరిగినాయి అని మనం చూస్తాం. అక్కడ యూదుల ఆచారం ఏమిటంటే
కాళ్ళు కడగటం ఇలా ఆచారాలు వచ్చినాయి ఇక్కడికి కదా. మన దేశానికి సాంప్రదాయాలు రావటానికి కొంత కారణము, క్రైస్తవ్యము ప్రబలటానికి కారణము తోమా గారు. ఉమ్, తోమా గారు మద్రాసు వచ్చారు, ఆ, కేరళ. అక్కడ అనేకులు మొదటిగా నమ్మింది బ్రాహ్మిన్సే. మొదటిగా క్రీస్తును అంగీకరించిన వాళ్ళు. ఇప్పుడు క్రైస్తవ్యం లేదు. అప్పుడు మిషనరీగా ఆయన వచ్చాడు, చంపేసింది కూడా. ఎందుకంటే మరి ప్రబలుతున్నారు కదా అందరూ. అక్కడ ఏం జరిగిందంటే ఒక సన్నివేశం చెప్తారు, బైబిల్లో లేదు కానీ అక్కడ జరిగిన వాస్తవం బైబిల్ పండితులు చెబుతారు. వీళ్ళు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేస్తారు కదా, హిందువులుగా ఉన్న పూజారులు నదిలో దిగి నీళ్లను ఇలా తీసి దోషిట్లో పట్టుకొని చేస్తూ ఉంటే తోమా గారు అడిగాడంట, ఏం చేస్తున్నారు అంటే, మా సూర్య భగవానికి మేము ఇచ్చేస్తున్నాం అని చెబితే, మరి మీరు చేసి కింద వదిలేస్తున్నారు కానీ నీళ్ళని, దోషిట్లో నీళ్ళు మరలా నదిలోనే పడుతున్నాయిగా, మరి దేవుడు స్వీకరించటం లేదు కదా, మరి దానివల్ల ఎట దేవుడు స్వీకరిస్తాడా అని అడిగాడంట తోమా గారు. అయితే మరి నువ్వు మీ దేవుడు చేస్తావు అంటే చేస్తానన్నానంట. ఎట చేస్తావు చెయ్యి అంటే, ఆయన నీళ్లు తీసుకొని అంటే నీళ్లు పైకి వెళ్ళిపోయినాయి, కింద పడుకోకుండా నీళ్లు. అది అద్భుతం. దేవుడు నిజంగా అద్భుత రీతిగా ఆనాడు చేయబట్టి మరి ఆయన పరిచర్య ఇప్పటిదాకా గొప్పగా నిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనం అందరం అనుకుంటాం అనుమానవులుడు, అవిశ్వాసం గలవాడు. దేవుడు చెప్పాడు, ఇక నుంచి అయినా అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు. మీరు నమ్మారా? నేను నమ్మను, ఏలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అని చెప్పినటువంటి తోమా గారు మరి దేవుని కోసం పరిచయం చేశాడు. మద్రాసులో ఉంది కదా సమాధి కూడా, అక్కడే ఉంది. అని ఎముకలు బోన్స్ అన్నీ ఆడే ఉన్నాయి. అది బైబిలు సాక్ష్యాధారాలతో ఉంది. మీరు యెరూషలేములో చూసి వచ్చారు కదా, బైబిల్లో చెప్పిన ప్రదేశాలు ఉన్నాయా లేవమ్మా? ఇది కాక్బుల్ స్టోరీస్ కాదు, వాస్తవం అన్నమాట. కాబట్టి అప్పుడు రాతి బాణలు ఉన్నాయి, ఏమి లేవు. అంటే అంతమంది వచ్చారు. 6 రాతి బాణంలో ఉన్న నీళ్లు కాళ్ళు కడుక్కున్నారు అందరూ వచ్చినోళ్ళు, విందుకు వచ్చినోళ్ళు. అంటే ఎంతమంది వచ్చి ఉంటారు? అందుకనే దాక్షస్ అయిపోయింది. అంటే వీళ్ళు ఎస్టిమేషన్ మించి వచ్చింది. అదంతా హిందూ ప్రధానం చూసుకున్నారు. ఇప్పుడే కాదు, మ్యారేజ్ చూసేవాళ్ళు, ఫంక్షన్లు చూసేవాళ్ళు అప్పుడు కూడా ఉన్నారు. ఈవెంట్స్ చేస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చింది ఇక్కడ సిస్టమ్ ఈ మధ్య కాలంలో. కానీ అది అప్పుడు కూడా ఉంది. హిందువుని ప్రధానికి అప్పచెప్పారు, ఆయన పట్టించుకోలేదు. కానీ దాక్ష మరియమ్మ గారు ఉంది కాబట్టి పరిచారకులు చూసి యేసు ప్రభువు వారు చెప్పిన మాట ప్రకారం చేయండి అంటే వాళ్ళు వచ్చారు. ఆ రాతి బాణల్ని నీళ్ళతో నింపమన్నారు యేసు ప్రభువు వారు. వాళ్ళు విన్నారు. అక్కడ అంచులు వట్టుకు నింపారంటే సంపూర్ణమైన విధేయత చూపారని అర్థం. ఇప్పుడు ఉంచుకెళ్ళండి అన్నాడు, ఉంచుకెళ్ళారు కదా. పోస్తే విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళారు. ఆయన రుచి చూసి అద్భుతంగా ఉందన్నాడు. మొదటి ద్రాక్షారసము కన్నా కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి ద్రాక్షారసం గొప్పగా ఉంది. అంటే నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. ఇప్పుడు కాలంలో అలాగా రసలా ప్యాకెట్లు లేవు అక్కడ. ఆ కాలంలో మళ్ళీ ద్రాక్ష తోటకెళ్ళి ద్రాక్షాలు తీసుకొచ్చి వాటిని క్రష్ చేసి వడపోసి చేయటానికి చాలా టైం లేదు. కూర్చున్నాను ఉంటారా? మీరు చెబుతారు కదా సామెత మన దేశంలో, ఉడికిందాకుంటారు కానీ ఆరిందాకుంటారంట, దించేదాకుంటారు, లేచి వెళ్ళిపోతానే ఉంటారు. ఆ విధంగా మరి దేవుడు తన మహిమను, యేసు ప్రభువారు తన మహిమ ద్వారా ఈ కార్యం చేశాడని ఆ సూచక్రియ ఎలా జరిగించబడిందో యోహాను గారు రాశారు 2వ అధ్యాయం 11వ వచనంలో. అది మా దేవుని మాట వింటే ఆయన తన మహిమ ద్వారా అద్భుతాన్ని చేస్తాడు, మహిమను బయలుపరుస్తాడు. దేవుని మహిమ బయలుపరచబడకుండా
మన అవిశ్వాసాలు అడ్డుపడతా ఉన్నాయి. ఆయన మహిమ లేని దేవుడు కాదు. ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆయన ప్రభావం కలిగిన దేవుడు. ఆయన ముట్టుకున్న వాళ్ళందరూ స్వస్థపడ్డారు. ప్రభావం ఆయనలో నుంచి వెళ్ళింది. 12 సంవత్సరాలు ముట్టి వైద్యుల దగ్గర తిప్పలు పడ్డా ఆమెకు తగ్గినటువంటి రక్తస్రావం యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత కలిగిందని వాక్యం చెబుతా ఉంది. అప్పుడు యేసు ప్రభు అడిగాడు, నాలో నుంచి ప్రభావం వెళ్ళింది అని, ఎవరు నన్ను ముట్టుకుందని. ఎంతమంది మీద పడతా ఉంటే ఇలా అడిగారు ఏంది అనుకున్నారు వాళ్ళు కదా. అవి చెప్పేసింది కదా జరిగిన సంగతి అంతా కూడా. ఆయన ప్రభావం కలిగిన దేవుడు, మహత్యము కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు అని వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాం. ఇంకా రాత్రంతా ప్రయాసపడ్డారు పేతురు గారోళ్ళు. ఒక చేప కూడా దొరకలేదు. నిరాశతో నిస్పృహతో ఒడ్డుకొచ్చారు. తెల్లారింది కాబట్టి వలలో చేపలు లేకపోయినా పట్టినటువంటి ఆకులు పీసులు అవన్నీ కూడా పాచి అవన్నీ దానిలో ఉన్నాయి. వాటిని శుద్ధి చేసుకుంటా ఉన్నారు. నిరాశతో బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం మరి, ఈరోజు ఏమి దొరకలేదు కదా అని మాట్లాడుకుంటా ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువు వారు అక్కడికి వచ్చారు. అక్కడ 2 దోణెలు ఉన్నాయి, ఖాళీగానే ఉన్నాయి. మొదటి దోణి పేతురుది. అడిగాడు యేసు ప్రభువు వారు, ఈ దోణి ఎవరిదని? పేతురు గారిది అన్నారు. పేతురు గారిని అడిగి ఆ దోణిలో ఎక్కి కూర్చున్నారు. అక్కడ వారికి దేవుని సువార్తను ప్రకటించారు. పరలోక మర్మాలు చెప్పారు. తర్వాత పేతుని పిలిచి, ఇప్పుడు నీ దోణెను లోపలికి నడుపు అంటే ఆయన, అయా రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్కటి కూడా దొరకలేదు మాకు, అయినా కూడా నీ మాట చొప్పున. నిజంగా దేవుని మాట చొప్పున చేస్తే అద్భుతం చూశాడు. అదే వల ఇప్పుడు దాకా ఆ వలతోనే చేపలు పట్టింది. ఇది కొత్త వల ఏం కాదు, కొత్తదేం తేల. అదే వల, ఆ వలతోనే వేసాడు. విస్తారమైన చేపలు పట్టినాయి. 2 దోణులు నిండినంతగా చూస్తూ ఉన్నారు. అద్భుతం జరిగిచ్చాడు దేవుడు కదా. ఆ వలతోనే, కొత్తదేం కాదు. నువ్వు కలిగిన దాంతోనే దేవుడు అద్భుతాలు చేస్తాడన్న సత్యాన్ని ఈ వాక్య భాగాలు మనకి రుజువు చేస్తూ ఉన్నాయి, రుజువు పరుస్తూ ఉన్నాయి. నువ్వు నమ్మగలిగితే నీ ఇంటి అద్భుతాన్ని చూస్తావు. నమ్మలేకపోతే ఏం చేయగలిగింది ఏం లేదు, అద్భుతం జరగదు. ఏసై చేయలేక కాదు, మన అపనమ్మకాన్ని బట్టి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటలు వింటూ ప్రజలందరూ కూడా అట్టని ఆగిపోయారు. ఆ మాటలు వింట, ఆ యొక్క మాటలను ఆస్వాదిస్తూ ఆత్మీయ ఆహారాన్ని తింటూ వాళ్ళు అట్ట ఉండిపోయారు. 3 రోజులు జరిగిపోయింది. చూస్తే పురుషులే 5,000 మంది ఉన్నారు కదా. ఇక మరి వాళ్ళకి ఆకలి అవట్లా, శరీర సంబంధమైన ఆహారం కావాలి కదా. మీరు భోజనం పెట్టండి అని యేసు ప్రభువు వారంటే ఎంత అవుతుంది? ఫిలిప్పు గారు లెక్కలేసాడు. ఇంత 6వ అధ్యాయం యోహాను సువార్తలో యేసు ప్రభువు వారు అడిగారు ఈ మాట. చదువు అమ్మ. అని తెలుసు ఏం చేయాలో పరీక్షించటానికి. వీళ్ళు మాట తింటారా వినరా. 200 దేనారాలు కావాలి. అండి చెప్పండి. సరే, ప్రేమపురభ నరసింహ గారిని బట్టి వందనాలు, ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలు. టైఫాయిడ్ ఆయన తగ్గించారు, నీరసాన్ని తొలగించారు, శాంతమ్మ గారికి ఆరోగ్యం ఇచ్చారు. తండ్రి స్తోత్రాలు. ఇలాంటి విషయంలో కూడా సరి అవటానికి సహాయం చేయండి. మీ ఆత్మకార్యం జరిగించండి. రాజాన్ని స్థిరపరచండి నాయన. రాముకు సంబంధం కుదిరి వివాహం జరగటానికి సహాయం చేయండి. అందరికి ఆయుష్ ఆరోగ్యాలు దయచండి. చేతన హర్షాన్ని కూడా దీవించండి. నన్ను దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. వందనాలు. తనకు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. వందనాలు. నరసింహరావు గారి కోసం ప్రార్థన చేసే మనం అందరం టైఫాయిడ్ జ్వరంతో ఉన్నప్పుడు అందరూ ఏకీభవించారండి. అందరికి వందనాలు. అవును, వెరీ గుడ్. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచి తీసుకొచ్చి సాక్షిగా నిలబెట్టారు. దేవునికి వందనాలు.
దేవుడు కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వీళ్ళకి పెట్టమంటే 200 ధ్యానారాలు అవుతాయి అని చెప్పాడు. అయినా అవి మాత్రం ఏమాత్రం అనుకుని ఒక ఆయన దగ్గర ఉన్నాయి. ఆంధ్రీ అన్నాడు, ఒక అబ్బాయి దగ్గర 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయి కానీ ఇంతమందికి అవి ఏమాత్రము అన్నాడు. కానీ వాటితోనే యేసు ప్రభువు అద్భుతం చేశారు కదా. ఇంకెక్కడి నుంచి తేలా ఆ, కదా. ఆ క్యాటరింగ్కి కబురు చెప్పండి, ఈ క్యాటరింగ్ కబురు చెప్పండి అలా అవి తీసుకొచ్చి యేసు ప్రభు వారి చేతిలో పెట్టాడు. ఆయన వాటిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి వడ్డిస్తే 5,000 మంది పురుషులు తిన్నారు, స్త్రీలు ఇంకెక్కువ మంది ఉన్నారు, వాళ్ళు తిన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలు తిన్నారు, తృప్తిగా తిన్నారు. ఇంకా మిగిలిన 12 గంపలు మిగిలినవి. అద్భుతం. నిజంగా నీకున్న దాన్ని దేవుని చేతిలో పెట్టగలిగితే అద్భుతాన్ని చూస్తావు నువ్వు. పిల్లోడు చూశాడు కదా. ఆ 12 గంపలు 12 మంది శిష్యులకి ఇచ్చారని ఒకళ్ళు అంటారు, లేదు ఆ పిల్లోడికి ఇచ్చారంటారు కొంతమంది. నేను మాత్రం చూడలే. పురుషులే లెక్కేశారు. యూదులు ఎక్కువ శాతం పురుషులకు ఆధిక్యత ఇస్తారు లెక్క కదా. ఇది పార్సీయ మాదీయ రాజ్యాల చట్టం. ఎస్తేర్లో చూస్తాం కదా, వాళ్ళు చెబుతారు చట్టము ఇది, ప్రతి ఇంటికి పురుషుడు అధికారిగా ఉండాలి, ఇది మాది చట్టం అని వాళ్ళు చెప్తారు కదా ఎస్తేరు గ్రంథంలో. ఆ విధంగా ఉన్నాయి. అందుకని వాళ్ళు పురుషుల్ని లెక్కేస్తారు ఎక్కువగా. ఎక్కడైనా పురుషులు తక్కువగానే ఉంటారు, స్త్రీలే ఎక్కువ ఉంటారు. ఏ మీటింగ్కి వచ్చినా కూడా గెలిపించేది కూడా మీరే, గెలుపోట్లు కూడా మీయే కదా. అది కాబట్టి దేవుడు అద్భుతాన్ని చేశాడు. సారిపోతు ఇదవరాలు దగ్గర కూడా ఏమీ లేదు, అన్ని అయిపోయింది, అంత కరువు, నీళ్ళే దొరకని పరిస్థితి. కేరీతు వాగు కూడా ఎండిపోయింది. అంతకుముందు కేరీతు వాగు దగ్గర ఉన్నటువంటి ఏలియా దగ్గర కాకోలములు వచ్చి రొట్టెలు మాంసాన్ని ఇచ్చినాయి. కానీ ఇప్పుడు కేరీతు వాగు ఎండిపోయింది, అవి రావటం ఆగిపోయినాయి. దేవుడు చెప్పాడు సారిపోతు వెళ్ళమని. వచ్చినప్పుడు ఆమె కట్టెలేరుకుంటా ఉంది. ఆమెను పిలిచాడు, అమ్మ కొంచెం దప్పిక అవుతుంది, మంచినీళ్ళు తీసుకురామన్నాడు. మంచినీళ్ళు దొరకట్లే ఇవ్వటానికి. సరే ఆమె ఇవ్వటానికి ఇష్టపడింది. అంటే గవిని బయట ఉందామా, అక్కడ లోనకెళ్ళి ఊర్లోకి వెళ్ళి తీసుకురావాలి. అయినా ఇష్టపడి వెళ్తుంటే నాకు ఉట్టి నీళ్ళు దిగవు కొంతమందికి. ఏదన్నా నీ చేతితో పట్టుకురామ్మా, ఒక అప్పం తీసుకురా, ఒక రొట్టె మొక్క తీసుకురామంటే అప్పుడు ఆమె హృదయం కరిగిపోయింది అనుకుంటా. ఒట్టేసి చెబుతుంది కదా, దేవుడు సాక్షిగా పట్టెడి పిండి తప్ప గుడ్డిలో కొద్ది నూనె తప్ప ఇంక లేదు. అదైనా ఈరోజు మేము వండుకొని తిని ఆ పిల్లోడికి పెట్టుకొని చచ్చిపోదాం అనుకున్నాం. ఇక రేపు అదే పని, ఇక లేదు, భోజనం లేదు. లాస్ట్ తిండి అన్నమాట అది. ఏం కాదు, దేవుడు అద్భుతం చేస్తాడు. ఇంత ఏం కాదు, నువ్వు అనేక దినాలు నువ్వు భోజనం చేస్తావు, మళ్ళీ వర్షం పడేదాకా నీ ఇంత సమృద్ధి ఉంటుంది, నువ్వు వెళ్ళి మొదటిగా నాకు తీసుకురా అని చెప్పాడు. ఆమె నమ్మింది, ఆయన చెప్పినట్టు చేసింది. అప్పం తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆయన తిని వెళ్ళాడు. అక్కడ రాస్తాడు 17వ అధ్యాయంలో రాజుల మొదటి గ్రంథంలో 13వ వచనం చదువు. ఒక కుర్చీ ఇవ్వండి అయ్యా. వర్షం కురిపించేదాకా తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె తగ్గిపోదని చెప్పాడు. ముందుగానే ఇంకా జరగలప్పటికి ఇంకా చేసుకురాలా, ఇంకెళ్ళలా, వెళ్తుంది ఇప్పుడు. నమ్మెళ్ళింది. నిజం నమ్మండి, మీ ఇంట్లో ఉన్నాయి, ఏది అయిపోవు, ఏది తగ్గిపోవు, సరిపోతాయి. ఈ నెల సరిపోతాయా ఈ ఖర్చులు, ఈ డబ్బులు అని అనుకోమాకండి. దేవుణ్ణి నమ్మండి, అద్భుత రీతిగా జరుగుతాయి. కరువు కాలం అంతా కూడా 3.5 సంవత్సరాలు పిండి అయిపోలేదు, పిండి తక్కువ కాలేదు, నూనె అయిపోలేదు గుడ్డులో అని వాక్యం తెలియజేస్తూ ఉంది కదా. చేస్తూ ఉన్నారు డబుల్ రోస్టులు కదా, ఆయిల్ ఎక్కువ అన్నట్టుగా. మరి అంతకుముందు వీళ్ళిద్దరే ఉన్నారు, ఇప్పుడు చుట్టాలందరూ వచ్చేసారు, తన ప్రజలందరూ వచ్చేసారు సారిపోతూ ఇంటికి. ఎందుకంటే అక్కడ సమృద్ధి ఆహారం దొరుకుతుందని.
నిజంగా ఉన్న దాంతోనే, ఉన్న ఆ కొద్ది పిండితోనే, ఉన్న ఆ కొద్ది నూనెతోనే 3.5 సంవత్సరాలు అద్భుత రీతిగా పోషించాడు దేవుడు. అద్భుతం చేస్తాడు. నీకున్న దాంతోనే దేవుడు చేస్తాడు. ఇంకా అది లేదు ఇది లేదు అనుకోమాకండి, కొనుక్కోమాకండి. ఉన్న దాంతో తృప్తి పడండి. దాన్నెత్తి ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతం చేస్తాడని వాక్యంలో చెప్పబడతా ఉంది కదా. జెరుబ్బబేలు మందిరం కట్టించలేకపోతున్నాడు. ఆయన చేతులు ఏం అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, ఇటుకరాళ్ళు అవసరం లేదు, సిమెంట్ అవసరం లేదు, గుండు నూలుంటే చాలు, చాలు. ఆ చేతులే పునాది వేస్తాయి, ఆ చేతులే ముగిస్తాయి, కట్టి ముగిస్తాయి అన్నాడు దేవుడు కదా. ఆత్మకార్యాలు ఆ విధంగా జరుగుతాయి. చేతుల్లో చిన్నది ఉన్నా సరే చాలు, కర్రే, ఆ ఒడిసెలే కదా గొప్ప కార్యాలు చేసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. అందుకని దేవుని మాట ఏనండి. టైం అయింది. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివి ముగించుకుందాం. కాబట్టి దేవుని మాట వినండి అమ్మా. ఆజ్ఞల ప్రకారం నడుచుకోండి. నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు వినగలిగితే, ఆజ్ఞలు పాటించగలిగితే, బైబిల్ గ్రంథంలో ఎన్ని దీవెనలు అయితే ఉన్నవో అన్ని దీవెనలన్నీ మనకు ప్రాప్తించునుగాక. ప్రాప్తిస్తాయి మాట వింటే. షరతులు వస్తాయి. కాబట్టి దేవుని మాట వినండి, అద్భుతాలు చూడండి. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించునుగాక.